మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మార్కాపురం ప్రజల త్రాగు సాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా వారికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను నియోజకవర్గం మారినా ప్రాంతాలు మారలేదని, ప్రజలకు చేసే సేవ మారదని అంటున్న అన్న రాంబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైసీపీ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న అన్నా వెంకట్రాంబాబు ఇక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇక్కడ మీరు వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు. ఇక్కడ మీకు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ ఉంటుంది? బ్రహ్మాండమైన ఆదరణ ఉంది బ్రదర్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రాంతాల అభివృద్ధి అజెండాగా పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉన్నారు. మీరు గత 15 సంవత్సరాలుగా మీ రాజకీయ జీవితం మొత్తం కూడా గిద్దలూరు నియోజకవర్గంలోనే కొనసాగించారు. అక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మరి ఎన్నో చేసి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మార్కాపురం నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకి ఉన్న ఆదరణలో ఏ విధంగా ఉంది? ఇదంతా వెస్టర్న్ ప్రకాశము, ఒకప్పుడు పాత రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది. వేష భాషలు కానీ, విధి విధానాలు కానీ, ఆలోచన విధానం కానీ ఒకే విధంగా ఉంటుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆఖరుకు భగవంతుని యొక్క ప్రకృతి కూడా అదే విధంగా ఉంటుంది. సార్, అయితే మీరు గతంలో ఈ కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నేను పోటీ చేయలేనని చెప్పి మీరు తెలిపినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో తప్పనిసరిగా మిమ్మల్ని పోటీలో ఉండాలని కూడా కోరటం జరిగినట్లుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? స్పందన ఏముంది బ్రదర్, ఆరోగ్యం బాగాలేదంటే కాదు, మీలాంటి వాళ్ళు ఉండాల్సిందేనని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు, ఉన్నాము. అది మార్కాపురం ప్రజలకి మీరు ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి హామీలు, ఇక్కడ మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు రైతులకు సంబంధించినటువంటి, భూములకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అపరిష్కృతంగా, వాటి గురించి. అలాగే త్రాగునీరు, సాగునీరు రెండవ ప్రాధాన్యత. మూడవది, కొన్ని గ్రామాల్లో శ్మశానాలకు సంబంధించినటువంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, అవి పరిష్కరించే మార్గము. ఇంకా ఏమన్నా మాకు ఐడెంటిఫై అయితే దాన్ని మిగిలిన కూడా చేసుకుంటూ పోతాం. సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు ఇటువంటి వచ్చేటప్పటికి నిరంతర ప్రక్రియ అది. ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టో కూడా విడుదలైంది. ప్రజలు కూడా దాని మీద పెద్దగా చర్చించుకుంటున్నాను. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమ పథకాలకు కొనసాగింపు అని చెప్పి మేనిఫెస్టోను కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని పట్ల మీకు ఎటువంటి స్పందన వస్తుంది? స్పందన ఏముంది, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీద కట్టుబడి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. ఇంకా ఆయన పెంచినా పెంచకపోయినా ఏ ఇచ్చినా కానీ మాకు చాలు అనే భావంతో ఎక్కువ మంది ఉండరు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పశ్చిమ ప్రకాశం అనేది ఎప్పుడు కూడా తాగునీటి, సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అటువంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించడమే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి కనీస వసతుల కల్పన, అదేవిధంగా ప్రజల అవసరాలను తీర్చడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. నియోజకవర్గం మారినప్పటికీ సమస్యలు మరియు ప్రాంతం ఒకటే ప్రాంతమని, తనకు ఆదరణ కూడా ఘనంగా ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఒంగోలు.